హాయ్ ఫ్రెండ్స్, నేను సాయిరామ్. మీరు చూస్తున్నారు తెలుగు పీసీ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఒకవేళ కొత్త CPU కొనుక్కునే పలమైతే, అంటే ఒకవేళ మీరు ఒక కొత్త కంప్యూటర్ బిల్డ్ చేసుకుంటున్నారనుకోండి. ఆ కంప్యూటర్ బిల్డ్ చేసుకుంటున్నప్పుడు మీరు ఒకవేళ హై అండ్ పీసీ బిల్డ్ చేసుకున్నట్లయితే మీకు రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు ప్రాసెసర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. అవి ఏంటంటే i7 ఆర్ Ryzen 7. సో ఈ రెండిట్ల మధ్యలో నుంచే మీరు ఒక పీసీని అయితే బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక హై లెవెల్ పీసీని బిల్డ్ చేసుకోవాలనుకున్నప్పుడు సో దీని యొక్క బడ్జెట్ మీకు ఆల్మోస్ట్ ఒక 70,000 to 80,000 అయితే అవుతుంది. సో 70,000 to 80,000 లోపల మీరు ఒక పీసీ బిల్డ్ చేయించుకుందాం అనుకుంటున్నప్పుడు మీకు రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి. అయితే మీరు ఇంటెల్కి సంబంధించిన i7 ప్రాసెసర్ సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే మీరు Ryzen సంబంధించిన Ryzen 7 సిరీస్ ప్రాసెసర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఏ ప్రాసెసర్ సెలెక్ట్ చేసుకోవాలి, అందులో ఉన్న పాజిటివ్స్ ఏంటని దానికోసం అయితే చెప్తాను. సో మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. మనం Ryzen 7 ఆర్ i7 ఈ రెండింటి మధ్యలో ఒక ప్రాసెసర్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే మాత్రం నా ఒపీనియన్ ఖచ్చితంగా Ryzen 7 సిరీస్ ప్రాసెసర్స్ అవుతాయి. సో Ryzen సిరీస్ ప్రాసెసర్స్ ఎందుకు బెటర్, మీకు Ryzen ఫస్ట్ నుంచి నాకు Ryzen ప్రాసెసర్స్ అంటే ఇష్టమేమి కాదు. ఓవరాల్గా నాకు ఇంటెల్తో పోల్చుకున్నట్లయితే AMDకి సంబంధించిన ప్రాసెసర్స్ అనేవి బెటర్ వాల్యూ ఫర్ మనీ లాగా అయితే అనిపిస్తాయి. సో దానికోసమే నేను ఏం చేస్తున్నానంటే ఇంటెల్ i7తో కంపేర్ చేసుకున్నట్లయితే Ryzen 7 CPUs బాగుంటాయి అనేది చెప్తున్నాను. సో ఏ ఆస్పెక్ట్స్లో మనకి Ryzen 7 సిరీస్ CPUs అనేవి ఇంటెల్ CPUsతో కంపేర్ చేసుకున్నట్లయితే బెటర్గా పర్ఫామ్ చేస్తాయి అని నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో మెయిన్గా నాకు 3 పాయింట్స్ అయితే అనిపించినాయి ఫ్రెండ్స్. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే బెటర్ మల్టీ కోర్ పర్ఫార్మెన్స్ అనేది అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే మీకు ఇంటెల్కి సంబంధించిన ప్రాసెసర్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే, అంటే ఇంటెల్ i7తో కంపేర్ చేసుకున్నట్లయితే Ryzen 7లో మీకు మల్టీ కోర్ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఎక్కువ అయితే ఉంటుంది. సో ఎందుకు ఎక్కువ ఉంటుంది అని అడిగారు అనుకోండి నన్ను, వాళ్ళ యొక్క కోర్ ఆర్కిటెక్చర్ చూసుకున్నా, వాళ్ళ యొక్క ఫ్యాబ్రికేషన్ టెక్నాలజీ చూసుకున్నా కానీ ఇంటెల్ సంబంధించిన ప్రాసెస్తో కంపేర్ చేసుకున్నట్లయితే మీకు బాగుంటాయి. సో వాళ్ళ ఫ్యాబ్రికేషన్ వచ్చేసరికి 7 nanometer మీద అయితే బిల్డ్ చేస్తారు. కాబట్టి వీళ్ళు ఎక్కువ ట్రాన్సిస్టర్స్ని అయితే ఆ CPUలో అయితే పెట్టగలుగుతారు. ఎక్కువ ట్రాన్సిస్టర్స్ని, ఎక్కువ కోర్స్ అండ్ థ్రెడ్స్ని వీళ్ళు ఆ CPUలో పెట్టడం వల్ల మనకి మల్టీ కోర్ పర్ఫార్మెన్స్ అనేది i7 ప్రాసెస్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఎక్కువ అయితే ఉంటుంది. సో అన్నిటికంటే మేజర్ బెనిఫిట్ అదే, మీకు Ryzen ఆర్ ఇంటెల్ అని కంపేర్ చేసుకుంటున్నప్పుడు మీకు మల్టీ కోర్ పర్ఫార్మెన్స్ విషయంలో ఎప్పుడూ కూడా i7 ప్రాసెస్తో కంపేర్ చేసుకున్నట్లయితే Ryzen 7 CPUs అయితే చాలా బాగా అయితే పర్ఫామ్ చేస్తాయి. మల్టీ కోర్ అంటే ఓన్లీ మల్టీ కోర్లో బాగుండి సింగిల్ కోర్లో బాగా పర్ఫామ్ చేయమని కాదు, మల్టీ కోర్లో చాలా బాగా పర్ఫామ్ చేస్తాయి. సింగిల్ కోర్లో మీకు ఆల్మోస్ట్ సిమిలర్ పర్ఫార్మెన్స్ అయితే వస్తాయి. మల్టీ కోర్ అంటే మీకు వీడియో ఎడిటింగ్ చేసేవాళ్ళు కానీ, ఫోటో ఎడిటింగ్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే ఒకేసారి మల్టిపుల్ అప్లికేషన్స్ మీద వర్క్ చేయడం, లేకపోతే 3D రెండరింగ్, 3D మోడల్స్ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైతే హెవీ టాస్క్ చేస్తారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ ఎక్కువ కోర్స్ అండ్ థ్రెడ్స్ అయితే యూజ్ అవుతాయి. సో నాకు ఏమనిపించిందంటే ఓవరాల్గా మీకు ఈ మల్టీ కోర్ పర్ఫార్మెన్స్ అనేది మీరు యూజ్ చేసుకున్నా యూజ్ చేసుకోకపోయినా అది ఖచ్చితంగా బెనిఫిటే కదా. మన CPUలో ఉండడం వల్ల అది ఖచ్చితంగా నాకు బెనిఫిట్ అనేది అనిపించింది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి అది ఫ్రెండ్స్. సెకండ్ పాయింట్ ఏంటంటే హయ్యర్ క్యాష్ మెమరీ అనేది అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఓన్లీ ఈ Ryzen 7 ఆర్ i7 అనే కాదు, మీరు ఎటువంటి ప్రాసెస్ కంపేర్ చేసుకున్నా సరే Ryzen అండ్ ఇంటెల్ ఈ రెండిట్లో మీరు ఏ ప్రాసెస్ కంపేర్ చేసుకున్నా సరే మీకు Ryzen ప్రాసెసర్స్లో ఎక్కువ క్యాష్ మెమరీ అయితే ఉంటుంది. ఈ ఎక్కువ క్యాష్ మెమరీ ఉండడం వల్ల CPU అనేది కొద్దిగా టాస్క్స్ అయితే ఫాస్ట్గా అయితే చేయగలుగుతుంది. దానికి కారణం ఏంటంటే ఒకవేళ ఒక CPUకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఆ CPU అనేది క్యాష్ మెమరీలో అయితే స్టోర్ చేసుకుంటుంది. ఒకవేళ క్యాష్ మెమరీలో దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ లేనట్లయితే అది ర్యామ్ దగ్గర నుంచి ఆ క్యాష్ మెమరీలోకి అయితే ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇలా తెచ్చుకోవడం వల్ల మనకి కొద్దిగా ఎక్కువ టైం అయితే పడుతుంది. ఒకవేళ క్యాష్ మెమరీలో దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ లేకపోతే అది ర్యామ్ దగ్గరికి వెళ్ళి ర్యామ్ దగ్గర నుంచి మళ్ళీ క్యాష్ మెమరీలోకి ఇన్ఫర్మేషన్ అయితే తెచ్చుకోవాలి. మనం చేసే వరకు కొద్దిగా ఎక్కువ టైం అయితే పడుతుంది. మనకు తెలియదు, కాకపోతే ఇంటర్నల్గా జరుగుతుంది కాబట్టి మనకు ఆ టైం అనేది మనకు పెద్దగా తెలియదు. కాకపోతే ఖచ్చితంగా ఆ లేటెన్సీ అనేది అయితే ఉంటుంది. సో ఎక్కువ క్యాష్ మెమరీ ఉందనుకోండి, ఎక్కువ క్యాష్ మెమరీ ఉండడం వల్ల ఒక CPU కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా ఎక్కువ అయితే స్టోర్ చేసుకోగలుగుతుంది. అది ఎక్కువ స్టోర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అస్తమాటు CPUకి అవసరమైన ఇన్ఫర్మేషన్ కోసం ర్యామ్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం అయితే ఉండదు. దానివల్ల మనకి పర్ఫార్మెన్స్ బూస్ట్ అయితే ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ మీరు ఒక ప్రాసెసర్ కొనుక్కుంటున్నప్పుడు అందులో క్యాష్ మెమరీ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు అదే ఒక హై అండ్ CPUస్లో చూసుకున్నట్లయితే ఎక్కువ క్యాష్ మెమరీ ఉండడానికి కారణం అదే. CPU ఒకేసారి మల్టిపుల్ టాస్క్ చేస్తున్నప్పుడు దానికి బోల్డ్ అంత డేటా కావాల్సి ఉంటుంది. ఆ డేటా మొత్తాన్ని కూడా క్యాష్ మెమరీ అందించాలి. కాబట్టి ఎక్కువ క్యాష్ మెమరీ ఉంటే కనుక ఎక్కువ డేటాను స్టోర్ చేసుకుని ఎక్కువ డేటాను మనకి కంప్యూటర్కి CPUకి అయితే అందిస్తుంది. దానివల్ల నాకు సెకండ్ బెనిఫిట్ ఖచ్చితంగా క్యాష్ మెమరీ అయితే అనిపించింది.
అండ్ థర్డ్ బెనిఫిట్ వచ్చేసరికి ఎఫిషియన్సీ ఫ్రెండ్స్. ఎఫిషియన్సీ విషయంలో చూసుకున్నా సరే మీకు ఎప్పుడైనా కానీ ఇంటెల్ ప్రాసెసర్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే AMD ప్రాసెసర్స్ అనేవి చాలా ఎఫిషియెంట్. అది Ryzen 3 అవ్వచ్చు, Ryzen 5 అవ్వచ్చు, Ryzen 7 అవ్వచ్చు, ఏ ప్రాసెసర్స్ కంపేర్ చేసుకున్నా చాలా ఎఫిషియెంట్గా అయితే ఉంటాయి Ryzen ప్రాసెసర్స్. ఈ ఎఫిషియన్సీ ఎందుకు వస్తుందంటే ఫస్ట్ పాయింట్ మాత్రం ఖచ్చితంగా ఫ్యాబ్రికేషన్. ఎప్పుడైనా సరే మీరు కంపేర్ చేసుకోండి, Ryzen ప్రాసెసర్స్ అన్నీ కూడా 7 nanometers మీద అయితే బిల్డ్ అవుతాయి. అదే మీరు ఇంటెల్లో చూసుకున్నారనుకోండి, ఇంటెల్ ఎప్పుడు కూడా మనకు 14 nanometers మీద అయితే ప్రాసెసర్స్ అయితే బిల్డ్ చేస్తుంది. ఇప్పుడు మేబీ వాళ్ళు 10 nanometers మీద అయితే ప్రాసెసర్స్ని బిల్డ్ చేస్తారు అనుకోండి, ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రాసెసర్స్ అయితే. సో 7 nanometer అండ్ 14 nanometer. దీనివల్ల ఏంటంటే 14 nanometer మీద బిల్డ్ అయ్యే ప్రాసెసర్స్లో మనకి ఎక్కువ హీట్ జనరేట్ అవుతుంది, అంతేకాకుండా ఎక్కువ పవర్ని కూడా తీసుకుంటాయి. సో ఇది మనకి ఖచ్చితంగా ఒక నెగిటివ్ అనే అనుకోవాలి. ఇది 7 nanometers బిల్డ్, ఒక ప్రాసెసర్ ఏమో 7 nanometers మీద బిల్డ్ అవుతుంది, ఇంకో ప్రాసెసర్ ఏమో 14 nanometer మీద బిల్డ్ అవుతుంది. దీనివల్ల మనకి ఇంటెల్ ప్రాసెసర్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే Ryzen ప్రాసెసర్స్లో Ryzen 7 సిరీస్లో అనుకోవచ్చు. ఇప్పుడు Ryzen 7 సిరీస్లో మీకు తక్కువ పవర్ కన్జప్షన్ ఉంటుంది, అంతేకాకుండా తక్కువ హీట్ కూడా ఉంటుంది. ఈ రెండు బెనిఫిట్స్ మీకు Ryzen సిరీస్ ప్రాసెసర్స్ Ryzen 7లో అయితే ఉంటాయి. సో నాకు మెయిన్గా అనిపించిన 3 బెనిఫిట్స్ ఏంటంటే, ఒకటేమో పర్ఫార్మెన్స్, సెకండ్ ఏమో క్యాష్ మెమరీ, అండ్ దీంతోపాటు అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ ఇదే ఎఫిషియన్సీ. ఎప్పుడైనా కానీ మీరు ఎఫిషియెంట్ ప్రాసెసర్ తీసుకున్నారనుకోండి, దాని యొక్క లైఫ్ స్పాన్ పెరుగుతుంది, అంతేకాకుండా మీకు పవర్ కన్జంప్షన్ అనేది తగ్గుతుంది, హీట్ కూడా తగ్గుతుంది. సో ఈ ఎఫిషియన్సీ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి నాకు ఏమనిపించిందంటే, ఓవరాల్గా మీరు i7తో కంపేర్ చేసుకున్నట్లయితే Ryzen 7 ప్రాసెసర్స్ అనేవి నాకు బెటర్ అనేది అనిపించినాయి. ఒకవేళ మీకు ఏది బెటర్ అనిపిస్తుంది అనే దాంతోపాటు ఎందుకు బెటర్ అనిపిస్తుంది కూడా మీ కారణం అనేది నాకు కామెంట్లో అయితే పెట్టండి. మన ఆడియన్స్ ఏమనుకుంటున్నారో నాకైతే తెలుస్తుంది. అండ్ ఇప్పుడు నేను Ryzen 7 సిరీస్ CPUs బాగుంటాయి కదా అని చెప్పి అసలు ఇంటెల్ ప్రాసెసర్స్ ఎందుకు పనిచేయవన్నా అనొచ్చు మీరు. అలా ఏం కాదండి, i7 ప్రాసెసర్స్ కూడా డెఫినెట్గా బాగానే పర్ఫామ్ చేస్తాయి. సో ఇది దృష్టిలో పెట్టుకుని ఇంటెల్ ఏం చేస్తుందంటే, సో Ryzen ప్రాసెసర్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి అని చెప్పి వాళ్ళు ఇంటెల్కి సంబంధించిన ప్రాసెసర్స్ ప్రైజెస్ అయితే తగ్గించేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే, మరి దీంతో ఇప్పుడు ఇది 30,000 అవుతుంది అనుకోండి Ryzen ప్రాసెసర్, అది 25,000కి వస్తుంది అనుకోండి, అప్పుడు ఓవరాల్గా అది కూడా మీకు మంచి ఆప్షన్ వద్దు కదా అని చెప్పి వాళ్ళు ఇంటెల్ ప్రాసెసర్స్ అయితే ప్రైజెస్ తగ్గించడం అయితే మొదలుపెట్టారు. సో ఓవరాల్గా నేను ఒకటే చెప్తాను ఫ్రెండ్స్, నాకైతే ఎటువంటి బ్రాండ్ మీద అయితే ఇష్టం ఉండదు. నాకు ఎప్పుడైనా కానీ ఒకే ఒకటి నచ్చుతుంది, అదేంటంటే ప్రైస్ టు పర్ఫార్మెన్స్. లేదా మనం ఎంత అమౌంట్ అయితే పెడుతున్నామో ఆ అమౌంట్కి తగిన పర్ఫార్మెన్స్ అనేది నాకు రావాలి. సో అలా ఏ ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి, అలా ఏమేమి ఉన్నాయి అనేది ఎప్పటికప్పుడు మీకు చెప్తాను. ఒకవేళ నిజంగా ఫ్యూచర్లో ఇంటెల్ బాగా పర్ఫామ్ చేసి AMDని ఓడించింది అనుకోండి, అప్పుడు AMD కోసం ఎందుకు చెప్తాను, నేను ఇంటెల్ కోసమే చెప్తాను. ఓవరాల్గా ఎండ్ యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏది బెటర్ అనేది నేను చెప్తాను. ఇంకా అదే మనకి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ కంప్యూటర్కి సంబంధించి కానీ ల్యాప్టాప్స్ ఇలాంటి వీటి కోసం ఇష్టపడే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు కూడా షేర్ అయితే చేయండి. సో నేను సాయిరామ్, సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.